మరికొన్ని ముఖ్య లక్షణాలు 51 నుండి 75. 1. బ్యాంకింగ్ వ్యవస్థ మరియు ఆర్థిక చేర్పులు ఫైనాన్షియల్ ఎన్క్లూజన్. 2. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియంత్రిస్తుంది. ఇది దేశ కేంద్ర బ్యాంకు. 3. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJD) వంటి పథకాల ద్వారా దేశంలోని అట్టడుగు వర్గాలకు కూడా బ్యాంకింగ్ సేవలను చేరవేసి ఆర్థిక చేర్పులు సాధించారు. 4. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ డిజిటల్ ఎకానమీ. 5. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా డిజిటల్ చెల్లింపులు డిజిటల్ పేమెంట్స్ స్వీకరిస్తున్న దేశం. UPI యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఇందులో కీలక పాత్ర పోషించింది. 6. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వల్ల పారదర్శకత పెరిగి నల్లధనం చలామణి తగ్గడానికి సహాయపడింది. 7. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI. 8. భారతదేశం విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వీలుగా రక్షణ, ఇన్సూరెన్స్, ఏవియేషన్ వంటి రంగాలలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI నిబంధనలను సరళీకరించింది. 9. వ్యవసాయ రంగ సవాళ్లు. 10. భారత వ్యవసాయం ఇప్పటికీ రుతుపవనాలతో ఆడే జూదం గానే ఉంది. సకాలంలో వర్షాలు పడకపోతే పంటల ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింటుంది. 11. దేశంలో చిన్న, సన్నకారు రైతులు 1 నుండి 2 హెక్టార్లలోపు భూమి ఉన్నవారు 85% కంటే ఎక్కువ మంది ఉన్నారు. భూకమతాల పరిమాణం క్రమంగా తగ్గిపోవడం ఉత్పాదకతకు పెద్ద సవాలు. 12. పారిశ్రామిక రంగం మరియు మేక్ ఇన్ ఇండియా. 13. భారత GDP లో పారిశ్రామిక రంగం వాటా సుమారు 25 నుండి 28%గా ఉంది. 14. దేశీయంగా వస్తువుల తయారీని పెంచడానికి మరియు ఉపాధి కల్పనను పెంపొందించడానికి ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా మరియు PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలను ప్రవేశపెట్టింది. 15. MSME రంగం. 16. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు MSMEs భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివి. ఇవి వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధిని కల్పిస్తున్నాయి మరియు ఎగుమతులలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 17. సబ్సిడీల భారం. 18. భారత బడ్జెట్లో ఆహారం, ఎరువులు, పెట్రోలియం వంటి రంగాలకు ఇచ్చే సబ్సిడీల, సహాయక నిధులు భారం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రభుత్వ కోశలోటుపై ఫిస్కల్ డెఫిసిట్ ఒత్తిడి తెస్తుంది. 19. జనాభా డివిడెండ్ సవాలు డెమోగ్రాఫిక్ ఛాలెంజ్. 20. యువ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి సరైన నైపుణ్యాలు స్కిల్స్ లేకపోవడం వల్ల నిరుద్యోగిత మరియు అర్హతకు తగ్గ ఉద్యోగం లేకపోవడం అండర్ ఎంప్లాయ్మెంట్ వంటి సమస్యలు ఉన్నాయి. 21. పేదరికం మరియు రేషన్ వ్యవస్థ. 22. భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గినప్పటికీ ఇప్పటికీ బహుమితీయ పేదరికం మల్టీడైమెన్షనల్ పావర్టీ సవాలుగా ఉంది. 23. పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించడానికి PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రేషన్ వ్యవస్థ ద్వారా తక్కువ ధరకే ఆహార ధాన్యాలను ప్రభుత్వం అందిస్తోంది. 24. సేవా రంగంలో వైవిధ్యం. 25. కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాకుండా కామర్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఫీన్టెక్ మరియు గిగ్ ఎకానమీ, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్, ఫ్రీలాన్సర్స్ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్నాయి. 26. విదేశీ వ్యాపార లోటు ట్రేడ్ డెఫిసిట్. 27. భారతదేశం ఎగుమతి చేసే సేవల కంటే దిగుమతి చేసుకునే వస్తువుల విలువ, ముఖ్యంగా ముడి చమురు, బంగారం, ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల దేశానికి ఎప్పుడూ వ్యాపార లోటు ఏర్పడుతుంది. 28. పట్టణీకరణ అర్బనైజేషన్. 29. గ్రామీణ ప్రాంతాల నుండి ఉపాధి కోసం ప్రజలు నగరాలకు వలస రావడం వల్ల పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. ఇది నగరాల్లో మౌలిక వసతుల కొరతకు మరియు స్లమ్స్, మురికివాడలు పెరుగుదలకు కారణమవుతోంది. 30. అంతర్జాతీయ వేదికలపై భారత్. 31. కొనుగోలు శక్తి సమానత్వం PPP పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆధారంగా చూస్తే భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. నామినల్ GDP పరంగా 5వ స్థానం. 32. పన్ను సంస్కరణలు GST. 33. 2017లో అమల్లోకి వచ్చిన GST గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్
భారతదేశాన్ని ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్నుగా మార్చింది. ఇది పరోక్ష పన్నుల విధానాన్ని సరళీకరించింది. 34 రూపాయి విలువ క్షీణత. 35 అంతర్జాతీయ మార్కెట్లో గ్లోబల్ పరిణామాల వల్ల అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువలో హెచ్చుతగ్గులు రావడం దేశీయ ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తుంది. 36 ప్రైవేటీకరణ, డిస్ఇన్వెస్ట్మెంట్. 37 నష్టాల్లో ఉన్న లేదా ప్రభుత్వ వ్యూహాత్మక పరిధిలోకి రాని ప్రభుత్వ రంగ సంస్థలలోని వాటాలను ప్రైవేట్ రంగానికి విక్రయించడాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్, ప్రైవేటైజేషన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 38 స్టార్టప్ హబ్, స్టార్టప్ హబ్. 39 భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఇకోసిస్టమ్ను కలిగి ఉంది. అనేక యూనికార్న్, $1 బిలియన్ కంటే ఎక్కువ విలువైన కంపెనీలు ఇక్కడ పుట్టుకొచ్చాయి. 40 పర్యావరణం మరియు గ్రీన్ ఎకానమీ. 41 వాతావరణ మార్పుల నేపథ్యంలో భారతదేశం పునరుత్పాదక ఇంధన వనరుల, సౌరశక్తి, పవన విద్యుత్ వైపు వేగంగా మళ్లుతోంది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇందులో భాగమే. 42 సామాజిక భద్రతా పథకాలు. 43 MGNREGA ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో కనీస ఉపాధిని కల్పిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఆదుకుంటోంది. 44 నీతి ఆయోగ్, నైటి ఆయోగ్. 45 ప్రణాళికా సంఘం, ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ రాష్ట్రాల భాగస్వామ్యంతో సహకార సమాఖ్యవాదం, కోఆపరేటివ్ ఫెడరలిజం ఆధారంగా దేశాభివృద్ధికి వ్యూహాలను రచిస్తుంది. మరికొన్ని ముఖ్య అర్థశాస్త్ర ప్రాథమిక భావనలు. 76 నుండి 100. 46 అవకాశ వ్యయం, ఆపర్చునిటీ కాస్ట్. 47 ఒక వస్తువును లేదా అవకాశాన్ని ఎంచుకున్నప్పుడు దానికోసం వదులుకోవాల్సి వచ్చిన తదుపరి ఉత్తమ ప్రత్యామ్నాయ అవకాశాన్ని అవకాశ వ్యయం అంటారు. 48 క్షీణోపాంత ప్రయోజన సూత్రం, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. 49 ఒక వినియోగదారుడు ఒకే వస్తువును వరుసగా అదనంగా వినియోగిస్తూ పోతుంటే ప్రతి అదనపు యూనిట్ నుండి లభించే అదనపు ప్రయోజనం, మార్జినల్ యూటిలిటీ క్రమంగా తగ్గుతూ వస్తుంది. 50 స్థిర వ్యయాలు వర్సెస్ చర వ్యయాలు. 51 స్థిర వ్యయం, ఫిక్స్డ్ కాస్ట్ ఉత్పత్తి పెరిగినా తగ్గినా మారకుండా స్థిరంగా ఉండే ఖర్చు. ఉదాహరణకు ఫ్యాక్టరీ భవనం అద్దె. 52 చర వ్యయం, వేరియబుల్ కాస్ట్ ఉత్పత్తి పరిమాణాన్ని బట్టి మారే ఖర్చు. ఉదాహరణకు ముడిసరుకుల ఖర్చు, కూలీల జీతాలు. 53 మార్కెట్ రకాలు. 54 సంపూర్ణ పోటీ మార్కెట్, పర్ఫెక్ట్ కాంపిటీషన్ అసంఖ్యాకమైన కొనుగోలుదారులు, అమ్మకందారులు ఉండి అందరూ ఒకే రకమైన, సమరూప వస్తువును ఒకే ధరకు విక్రయించే మార్కెట్. 55 ఏకస్వామ్యం, మెనాపలీ మార్కెట్లో ఒక వస్తువుకు ఒకే ఒక్క అమ్మకందారుడు ఉంటాడు. ఉదాహరణకు భారతీయ రైల్వేలు. 56 పరిమిత స్వామ్యం, ఆలిగోపలీ మార్కెట్లో కొద్దిమంది పెద్ద అమ్మకందారులు మాత్రమే ఉంటారు. ఉదాహరణకు టెలికాం రంగంలో జియో, ఎయిర్టెల్, విడాఫోన్, ఐడియా. 57 కరెన్సీ రకాలు. 58 ఫియాట్ ద్రవ్యం, ఫియాట్ మనీ ప్రభుత్వం మరియు కేంద్ర బ్యాంకు చట్టబద్ధమైన ఆదేశం, డిక్రీ ద్వారా జారీ చేసే కరెన్సీ నోట్లు మరియు నాణేలు. దీనికి అంతర్గత విలువ ఉండదు. 59 ప్లాస్టిక్ ద్రవ్యం, ప్లాస్టిక్ మనీ క్రెడిట్ కార్డులు మరియు డెబిట్ కార్డులను ప్లాస్టిక్ ద్రవ్యం అని పిలుస్తారు. 60 గిఫెన్ వస్తువులు, గిఫెన్ గూడ్స్. 61 ఇవి డిమాండ్ సూత్రానికి మినహాయింపు. అత్యంత తక్కువ రకం వస్తువుల, ఇన్ఫీరియర్ గూడ్స్ ధర పెరిగినప్పుడు వాటి డిమాండ్ తగ్గడానికి బదులు పెరుగుతుంది. 62 వెబ్లెన్ వస్తువులు, వెబ్లెన్ గూడ్స్, కన్స్పిక్యూస్ గూడ్స్. 63 అంతస్తును లేదా గౌరవాన్ని సూచించే విలాసవంతమైన వస్తువులు, ఉదా వజ్రాలు, బ్రాండెడ్ కార్లు. వీటి ధరలు పెరిగితేనే ధనవంతులు వీటిని ఎక్కువ కొంటారు. 64 కోసలోటు, ఫిస్కల్ డెఫిసిట్. 65 ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం, అప్పులు కాకుండా కంటే ప్రభుత్వం చేసే మొత్తం ఖర్చు ఎక్కువగా ఉంటే ఆ వ్యత్యాసాన్ని కోసలోటు అంటారు. దీనిని పూడ్చడానికి ప్రభుత్వం అప్పులు చేస్తుంది. 66 రెవెన్యూ లోటు, రెవెన్యూ డెఫిసిట్. 67 ప్రభుత్వ రోజువారీ నిర్వహణ ఖర్చులు, రెవెన్యూ వ్యయం, ఆమెకు వచ్చే రోజువారీ ఆదాయం, రెవెన్యూ ఆదాయం
కంటే ఎక్కువగా ఉంటే దానిని రెవెన్యూ లోటు అంటారు. 68 బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ బాప్. 69 ఒక దేశం ప్రపంచంలోని మిగిలిన దేశాలతో ఒక సంవత్సర కాలంలో జరిపే అన్ని రకాల ఆర్థిక లావాదేవీల క్రమబద్ధమైన రికార్డునే బాప్ అంటారు. 70 విదేశీ మారకపు రేటు, ఎక్స్చేంజ్ రేట్. 71 ఒక దేశ కరెన్సీని వేరొక దేశ కరెన్సీతో మార్చుకునే రేటు. ఉదాహరణకు $1 సమానము 83 రూపాయలు. ఇది మార్కెట్ డిమాండ్, సప్లై ఆధారంగా మారుతుంది. 72 స్టాగ్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్. 73 ఆర్థిక వ్యవస్థలో ఒకే సమయంలో ఆర్థిక మాంద్యం, ఆర్థిక వృద్ధి మందగించడం, నిరుద్యోగం పెరగడం మరియు తీవ్ర ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కలిసి ఉండటాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఇది ప్రమాదకర పరిస్థితి. 74 అపమౌల్యం, డివాల్యుయేషన్. 75 ఒక దేశ ప్రభుత్వం ఇతర విదేశీ కరెన్సీలతో పోలిస్తే తన స్వంత కరెన్సీ విలువను అధికారికంగా తగ్గించడాన్ని అపమౌల్యనం అంటారు. దీనివల్ల ఎగుమతులు చౌకవుతాయి, దిగుమతులు ప్రియమవుతాయి. 76 రెపో రేటు, రెపో రేట్. 77 వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ తమ స్వల్పకాలిక అవసరాల కోసం కేంద్ర బ్యాంకు ఆర్బీఐ వద్ద తీసుకునే అప్పులపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. 78 రివర్స్ రెపో రేటు, రివర్స్ రెపో రేట్. 79 వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధులను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసినప్పుడు ఆర్బీఐ వారికి చెల్లించే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటు అంటారు. 80 లారెంజ్ వక్రరేఖ మరియు గిని గుణకం, లరెన్స్ కర్వ్ మరియు జీనీ కోఎఫిషియంట్. 81 ఒక దేశంలో ఆదాయ లేదా సంపద అసమానతలను కొలవడానికి లారెంజ్ వక్రరేఖను ఉపయోగిస్తారు. దీని గణిత రూపమే గిని గుణకం. దీని విలువ 0 నుండి 1 మధ్య ఉంటుంది. 0 అంటే సంపూర్ణ సమానత్వం, 1 అంటే సంపూర్ణ అసమానత్వం. 82 మానవ అభివృద్ధి సూచిక, HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. 83 ఐక్యరాజ్యసమితి, UNDP ప్రతి సంవత్సరం ఈ సూచికను విడుదల చేస్తుంది. ఇది ఆయు ప్రమాణం, హెల్త్, విద్య, ఎడ్యుకేషన్ మరియు జీవన ప్రమాణం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆధారంగా దేశాల అభివృద్ధిని అంచనా వేస్తుంది. 84 ఇన్క్లూజివ్ గ్రోత్, సమ్మేళిత వృద్ధి. 85 ఆర్థిక వృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా పేద, వెనుకబడిన వర్గాలకు సమానంగా అందడాన్ని సమ్మేళిత వృద్ధి, ఇన్క్లూసివ్ గ్రోత్ అంటారు. 86 పరోక్ష పన్నుల క్యాస్కేడింగ్ ప్రభావం, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. 87 పన్ను మీద పన్ను వేయడాన్ని, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, క్యాస్కేడింగ్ ప్రభావం అంటారు. పాత పన్ను విధానంలో ఇది ఉండేది, కానీ జీఎస్టీ రాకతో ఈ సమస్య చాలా వరకు తొలగిపోయింది. 88 డిజిటల్ కరెన్సీ, రూపీ. 89 ఆర్బీఐ అధికారికంగా జారీ చేసిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, CBDC నే రూపాయి, ఇండియన్ రూపీ అంటారు. ఇది సాధారణ నోట్లకు డిజిటల్ రూపం. 90 లీగల్ టెండర్. 91 దేశ చట్టాల ప్రకారం లావాదేవీల చెల్లింపుల కోసం ఎవరూ తిరస్కరించడానికి వీల్లేని కరెన్సీని లీగల్ టెండర్ అంటారు. ఉదాహరణకు ప్రస్తుతం చలామణిలో ఉన్న భారత నోట్లు, నాణేలు.